ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లాలో ఉన్న మహూర్, భక్తుల హృదయాల్లో దత్త కృపతో నిండిన ఒక పవిత్ర పుణ్యక్షేత్రం. ఇదే శ్రీ దత్తాత్రేయ స్వామివారి జన్మస్థలమని పురాణాలు చెబుతున్నాయి. మహూరులో ఉన్న వటవృక్షాల నడుమ, ప్రశాంతమైన గిరిశ్రేణుల మధ్య, ఆత్రి మహర్షి, అనసూయ మాత నివసించేవారు. అనసూయ మాత భక్తి, పతివ్రత ధర్మం చూసి, త్రిమూర్తులు ఆమెను పరీక్షించారట. ఆమె ధర్మబలం చూసి బ్రహ్మ, విష్ణు, శివులు త్రిముఖ రూపంలో ఏకమై, దత్తాత్రేయ స్వామిగా ఆమెకు పుత్రరూపంలో ప్రత్యక్షమయ్యారు. అందుకే దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపుడు అని పిలుస్తారు. సృష్టి, స్థితి, లయ అనే మూడు దైవ శక్తుల సమ్మిళితం ఆయన రూపం. మహూర్లో ఈ దివ్యమైన అవతార స్థలాన్ని స్మరించుకునేలా ఒక అద్భుతమైన ఆలయం నిర్మించబడింది. ఇది కొండ శిఖరంపై ఉన్నది. దీనిని దత్త శిఖర దేవాలయం అంటారు. భక్తులు వందల అడుగుల మెట్లు ఎక్కి స్వామివారి దర్శనం పొందుతారు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున దత్తాత్రేయ జయంతి ఘనంగా జరుపుతారు. వేలాది భక్తులు ఈ దివ్యక్షేత్రానికి యాత్ర చేస్తారు. దత్త దత్త అనే నామస్మరణతో పర్వత మార్గం మార్మోగిపోతుంది. మహూర్ క్షేత్రంలో మరో ముఖ్యమైన దేవాలయం శ్రీ రేణుకాదేవి ఆలయం. ఇది భారతదేశంలోని 51 శక్తిపీఠాలలో ఒకటి. అలాగే అనసూయ మాత ఆలయం, ఆత్రి ముని ఆశ్రమం కూడా ఇక్కడే ఉన్నాయి. దత్త స్వామివారి కరుణతో ఈ మహూర్ క్షేత్రాన్ని దర్శించినవారికి జ్ఞానం, శాంతి, ధైర్యం, ఆత్మస్థైర్యం లభిస్తాయని నమ్మకం ఉంది.